శని దేవుడి జన్మ కథ. శని భగవానుడు నవగ్రహాలలో అత్యంత శక్తిమంతుడుగా భావించబడతాడు. ఆయన కాలధర్మాన్ని ప్రతిబింబిస్తూ కర్మఫలాన్ని అందించే దేవుడిగా పూజించబడతాడు. శని భగవాన్ జన్మ. శని దేవుడు సూర్య భగవానుడు మరియు ఛాయాదేవి సంవర్ణ కుమారుడు. 1. ఛాయాదేవి తపస్సు. సూర్య భగవానుని మొదటి భార్య సంజ్ఞ సంవర్ణ భర్త యొక్క ప్రభావాన్ని తట్టుకోలేక తపస్సు చేసేందుకు ఇంటిని విడిచి వెళ్ళిపోయింది. ఆమె తన ఛాయను నిజమైన రూపానికి ప్రతినిధిగా సూర్యుని సేవలో ఉంచింది. 2. శని జననం. ఛాయాదేవి గర్భవతి అయినప్పుడు ఆమె గాఢమైన తపస్సులో ఉండేది. ఆ సమయంలో సూర్యుని కాంతి ప్రభావం తక్కువగా ఉండటంతో శని దేవుడు గంభీరమైన నీలిమయమైన రూపంతో జన్మించాడు. 3. శని భగవానుని శక్తి. శని భగవానుడు జన్మించగానే ఆయన చూపు సూర్య భగవానునిపై పడింది. అప్పుడే సూర్యుడు కాంతిహీనుడయ్యాడు. దీంతో సూర్య భగవానుడు భయపడి శనిని దూరంగా ఉంచాలనుకున్నాడు. కాని మహర్షి కశ్యపుడు ఆయన శక్తిని గుర్తించి శని భగవానునికి ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చాడు. 4. శని దేవుని తీర్పు ధర్మం. శని దేవుడు పరమశివుని భక్తుడు. శివుడి అనుగ్రహంతో నవగ్రహాలలో ముఖ్యమైన స్థానాన్ని పొందాడు. ఆయనను న్యాయాధిపతి గా కర్మఫలదాతగా శిక్ష మరియు దండనాధికారిగా పూజిస్తారు. శని భగవానుని కటాక్షం ఎవరిపైనా పడితే వారు తగిన ఫలితాన్ని అనుభవిస్తారు. అందుకే ఆయన కటాక్షాన్ని నెమ్మదిగా మార్చేందుకు శని పూజలు, శని శ్లోకాలు, శని తైలాభిషేకం చేస్తారు.